హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? నేను వచ్చేసి ఫిష్ కర్రీ చేయబోతున్నాను అనమాట. నా స్టైల్లో ఫిష్ వచ్చేసి నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉన్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇంకా కళాయిలో ఆయిల్ వేసి ఫిష్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కొంతమంది పచ్చి ముక్కలతోనే చేస్తారు కదా, మా సైడ్ అయితే మేము ఇంకా ఫ్రై చేసేసి కర్రీ అనేది అనమాట చేసుకుంటాము. ఇవి బాగా ఫ్రై అయ్యాక తిరిగేయాలి. నేనైతే ఫ్రై కాకుండా తిరిగేసాను, అందుకని అలా అంటేసాయి అనమాట కిందకి. మీరైతే అలా చేయొద్దు. బాగా ఫ్రై అయ్యాక ముక్కలు అనేది బాగా తిప్పుకోవాలి. ఇలా అన్ని ముక్కలు ఒకేసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మళ్ళీ కడాయిలో ఆనియన్స్ వేసుకొని అడుగంటకుండా సిమ్లో పెట్టేసి నీట్గా ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. నీట్గా ఫ్రై అయ్యాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే ఆనియన్స్ అనేది నీట్గా ఫ్రై అవుతాయి. మంట పెట్టేసామంటే ఇంకా మాడిపోతాయి అన్నమాట. ఇంకా నీట్గా ఫ్రై అయ్యాక లైట్గా సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది టిప్ అనేది. నీట్గా వేగాక ఒక పెద్ద సైజు 2 టమాటాలు తీసుకొని ఆ టమాటా చిన్న పీసులుగా చేసుకొని ఆ టమాటా ముక్కల్ని అయితే మనం అందులోనే వేసి ఇంకా ఆ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట. పచ్చివాసనంతా పోయేంత వరకు సిమ్లో పెట్టుకొని వేగిపోవాలన్నమాట. టమాటా ముక్కలు కొంచెం మెత్తపడ్డాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మనమైతే ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం అలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. అది 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బాగా ఉరుములు వస్తున్నాయి చూడండి. ఉరుములు మెరుపులతో లైట్గా వర్షం అయితే పడిందనమాట మాకు ఇక్కడ. ఇది పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకోవాలి. అది వేపుకున్నాక కరివేపాకు 3 టేబుల్ స్పూన్లు కారం అనేది నేనైతే వేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరైతే మీ కర్రీలో మీరు వేసుకోవాలన్నమాట. తర్వాత గరం మసాలా అనమాట. ఈ గరం మసాలా అనేది నేనైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటానండి. ఇది ఎప్పుడున్నా చికెన్కి కానీ అన్నిటికీ పనికి వస్తుంది ఎప్పుడైనాను. ఇది ధనియాలు, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, మొత్తం వేసేసి నేనైతే వేయించి ఫ్రై చేసి పెట్టుకుంటాను అనమాట. అది బాగా ఫ్రై అయ్యాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాక చికెన్ మసాలా ఆప్షనల్ అనమాట. అది మీ ఇష్టం. చికెన్ మసాలా అయితే నేను వేస్తానమాట. కొంతమంది ఫిష్ మసాలా కూడా వేస్తారు. నేనైతే చికెన్ మసాలా వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి బాగా తెల్లొచ్చాక ఆ వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడాను దానిపైన వేసుకొని బాగా తెల్లాక ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి వేయకుండా 4 వైపులుగా వేసుకోవాలి, ఒక్క దగ్గర వేయకుండా. అలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా మనం అట్ల పుల్లతో ఇలాగ అద్దుకోవాలి. అద్దుకుంటేనే అప్పుడు వాటర్ అనేది ముక్కల పైకి వస్తుంది. అలానే ఎక్కువ వాటర్ వేసినాను అది ఉడికేలోపు మొత్తం పీసులు అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు అట్ల పుల్లతో మనం ఇలా వాటర్ అన్నది పైకి వచ్చేంత వరకు ఇలా అద్దుకోవాలి. అద్దుకున్నాక వాటర్ అనేది పైకి వస్తుంది. పైకి వచ్చాక అప్పుడు మనం కొంతసేపు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ గరిటతో కాకుండా ఇలాగ చేతితో మనం ఇలా కుదపాలన్నమాట. అప్పుడే ఫిష్ అనేది చెదిరిపోకుండా నీట్గా ఉంటాయన్నమాట ముక్కలుగా. మనము ఈ అట్ల పుల్లతో కానీ కింద మీద చేసామంటే ఇంకా మొత్తం పీసులుగా అయిపోయి కర్రీ అనేది పోతుంది, ఇంకా నీట్గా ఉండదు. ఇలా కుదుపుకోవాలి. కుదుపుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్ వాటర్ అంతా కొంచెం దగ్గర పడినాక
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కొంతసేపు మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీసాక చూడండి కర్రీ అనేది ఎంత దగ్గరికి పడింది కదా. నా వేలో ఇలా చేశానమాట. మీకు కనుక నచ్చితే నా వీడియో